పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్న మీరు సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ భగవంతుని విషయంలో జరుగుతున్న తప్పులను మీరు ప్రశ్నించలేనప్పుడు మిమ్మల్ని మీరు సనాతనం అని ఎలా చెప్పుకుంటారు? వైఎస్ జగన్. నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు? ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే, ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే, అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం?